అధ్యాపక మిత్రులకి నమస్కారం. కోవిడ్-19 మన జీవితాల్నే మార్చేసింది. కొత్త జీవన విధానాన్ని మనకి నేర్పిస్తోంది. దానికి అనుగుణంగానే భవిష్యత్తులో మన విద్యా విధానంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. భవిష్యత్తులో మన విశ్వవిద్యాలయం కూడా ఆన్లైన్లో విద్యాబోధన చేయాల్సి వస్తే దానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకునే ఉద్దేశంతో గత రాత్రి ఆచార్య నిరీక్షణ్ బాబు గారు ఒక మెసేజ్ పెట్టారు. ఒక హాఫ్ అన్ అవర్ వీడియో లెసన్స్ని మనం ప్రతి ఒక్కరం ప్రజెంట్ చేస్తే బాగుంటుందని. దాన్ని నేను స్వీకరిస్తూ ఈరోజు మీ ముందు రంగస్థల కళాంశాల్లో ఒకటైన నట శిక్షణని బోధనాంశంగా చెప్పబోతున్నాను. నటన గురించి చాలామందికి చాలా రకాలైన అనుమానాలు ఉన్నాయి. కొంతమంది ఒక నటనే కాదు, అన్ని కళలు కూడా దేవుడిచ్చిన వరం అనుకుంటూ ఉంటారు. సో నటన కూడా పుట్టుకతోనే వస్తుంది, అది ఒక వరం లాగా అని చాలామంది నమ్ముతూ ఉంటారు. దానికి శిక్షణ అవసరం లేదు, కళాకారుడు స్వయంగా తయారు కావాలి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో అదే నిజమైతే శిక్షణాలయాలు అవసరమే లేదు కదా. మరి భవిష్యత్తులో మరి గతంలో నట శిక్షణ ఎలా ఉండేది? వాళ్ళందరూ కూడా దైవాంశ సంభూతుల, వాళ్ళందరూ పుట్టుకతోనే నటీనటుల, ఇలాంటి అనుమానాలు మనందరికీ వ్యక్తం కావడం సహజం. గతంలో మనం సినిమా నటుల్ని ఉదాహరణగా తీసుకుంటే ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, ఇలా రకరకాల సావిత్రి గారు, ఇలా అందరూ నటీనటులు కూడా శిక్షణ తీసుకున్నారా అంటే అవుననే చెప్పొచ్చు. వాళ్ళు డైరెక్ట్గా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళో యూనివర్సిటీస్కి వెళ్ళో విద్యాబోధన చేయకపోయినప్పటికీ సీనియర్ నటీనటుల దగ్గర వాళ్ళు నటన మెలకువలు నేర్చుకోవడం జరిగింది. పూర్వంలో ఎలా ఉండేదంటే వాళ్ళు సినిమాలోకి రాకముందు చాలామంది నాటకాల్లో నేర్చుకొని సినిమా రంగంలోకి వచ్చిన వాళ్ళే. ఒక నాటకం చేయాలన్నా, ఒక సినిమా చేయాలన్నా ఒక సంవత్సరం పాటు రిహార్సల్ ప్రాసెస్ ఉండేది. ఈ సంవత్సర కాలంలో దర్శకుడు నటీనటులకి కావాల్సిన మెలకువలు కానివ్వండి, ఆ పాత్రకు కావాల్సిన లక్షణాలు, ఆయనకి ఆ నటీనటుల దగ్గర ఏమేమి కావాలో అవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా నేర్పించి వాళ్ళ దగ్గర నుంచి ఆ నటనను రాబట్టుకునేవాడు. కాబట్టి అప్పట్లో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అయినా కూడా నటి శిక్షణ అనేది ఉంది. ఇవాళ ప్రజెంట్ డేస్లో ఉండే మన నటీనటుల్ని చూస్తే చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఇలా ఇప్పుడున్న దాదాపుగా అందరి నటీనటుల్ని పరిశీలిస్తే వాళ్ళందరూ కూడా శిక్షణ పొందిన వాళ్ళే. నటన అనేది కాదు వరం, అది కృషి సాధనల సమన్వయం అని నేను నమ్ముతున్నాను. కాబట్టి నటన ఎవరికైనా వస్తుంది. మనందరం నటులమే. తెలుసో తెలియకో నిజ జీవితంలో మనందరం నటిస్తూ ఉంటాం. సపోజ్ మనం ఆఫీస్కు లేట్ అయిపోయింది అనుకోండి, వచ్చేప్పుడు కార్ లేట్ అయిపోయింది, హడావుడిగా వచ్చేయడం, లేదా పిల్లలు హోంవర్క్ చేయమన్నప్పుడు కడుపు నొప్పి వస్తుందని తల్లిదండ్రుల ముందు అమ్మా కడుపు నొప్పి, అబ్బా నేను చదవలేను అని సరే ఆడుకో అనగానే హ్యాపీగా ఆడుకుంటుంటారు. సో ఈ నటన అనేది మన మనుషుల్లో ఒక నైజం, మనం నటిస్తూనే ఉంటాం. సో నటుడికి ఇలా నటించే వాళ్ళకి తేడా ఏంటంటే నటుడు అనేవాడు రిపీటెడ్గా యాక్ట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ మనం ఆఫీస్లో ఉన్నాం, ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాలి లేదా సినిమాకి వెళ్ళాలి, కానీ ఆఫీస్లో ఏదో ఒక అబద్ధం చెప్పాలి, చాలా తలనొప్పిగా ఉంది అని మనం నటిస్తూ ఉంటాం. లేదా మనం ఆఫీసర్ దగ్గరికి వెళ్ళు, బయట ఆఫీస్లో కూడా సార్ కొంచెం హెడేక్గా ఉంది, వాళ్ళని తొందరగా వెళ్ళిపోవాలి అంటే సరే వెళ్ళిపోయాక బయటికి రాగానే హ్యాపీగా బ్యాగ్ తీసేసుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఒకవేళ ఆ ఆఫీసరు ఇందాక భలే చేసావయ్యా మళ్ళీ సేమ్ యాక్ట్ చేయంటే మనం నటించలేము. కానీ అదే యాక్టర్ అయితే రిపీటెడ్గా చేయగలరు. సో అదే యాక్టర్కి మామూలు మనిషికి తేడా ఏంటంటే ఇదే. సో మామూలు మనిషి కూడా నిజ జీవితంలో సందర్భానికి అనుగుణంగా తను నటించగలరు, కానీ రిపీటెడ్గా సేమ్ యాక్షన్ నటించాలి అంటే యాక్టర్ మాత్రమే చేయగలడు, మనం చేయలేము. ఇది తేడా. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఒక సిస్టమ్ ఉంది, ఒక ట్రైనింగ్ మెథడ్ ఉంది. దీన్ని మనం మెథడ్ యాక్టింగ్ అంటున్నాం.
అంటే నటన నేర్చుకోవడానికి ఒక పద్ధతి. అన్నింటికి పద్ధతులు ఉన్నాయి. వంట చేయడానికి ఒక పద్ధతి, బట్టలు ఉతకడానికి ఒక పద్ధతి, ఇంకో పని చేయడానికి ఒక పద్ధతి, మెకానిజం ఏదైనా చేయాలంటే ఒక పద్ధతి. ఇలా ఉన్నట్టుగానే నటనకు కూడా ఒక పద్ధతి ఉంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా మెథడ్ యాక్టింగ్ పేరు మీద మనం ఫాలో అవుతున్నాం. ఇది స్టానిస్లావస్కీ అనే ఒక రష్యన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. దానికంటే ముందు నటన గురించిన సూత్రాలు కానీ నటన గురించి ఎవరూ చెప్పలేదా అంటే భారతదేశం అన్నింటికీ పునాది. మన దేశంలోనే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో భరతముని అనే ఒక ముని నాట్యశాస్త్రం అనే ఒక పుస్తకం రాస్తూ అందులో అభినయాల గురించి అంటే నటన గురించి వివరిస్తూ 4 రకాలైన అభినయాలు ఉంటాయని చెప్పాడు. ఆయన చెప్పిన అభినయాలు ఏంటంటే ఆంగికాభినయం, వాచికాభినయం, సాత్వికాభినయం, ఆహార్యాభినయం. సో భారతదేశంలో ఉండే ఈ సిద్ధాంతాన్ని, ఈయన చెప్పిన సిద్ధాంతాన్ని దాదాపుగా మన భారతీయులు కూడా మర్చిపోయారు. ఇవాళ యాక్టర్ ట్రైనింగ్ అంటే స్టానిస్లావస్కీయే దేవుడు. గాడ్ ట్రైనింగ్ సిస్టానికి ఒక దేవుడు స్టానిస్లావస్కీ అయిపోయాడు. అయితే మన విశ్వవిద్యాలయంలో మనం చేస్తున్నది ఏంటంటే 2 ఇటు భరతముని ఏం చెప్పాడో భరతముని సిద్ధాంతాన్ని మనం ఫాలో అవుతున్నాం, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్న మోడర్న్ సిద్ధాంతాన్ని కూడా మనం ఫాలో అవుతున్నాం. స్టానిస్లావస్కీ చెప్తున్నాడు. స్టానిస్లావస్కీ ఏం చెప్పాడంటే సేమ్ భరతముని చెప్పింది, ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రైనింగ్ అన్నాడు. ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రైనింగ్ అంటే భౌతికపరమైన శిక్షణ. ఎవడైనా ఒక నటుడు కావాలి అంటే నటన అనేది దేవుడిచ్చిన వరేం కాదు, వాడిని మనం నటుడిగా తయారు చేయాలంటే ఫిజికల్గా ఫస్ట్ నువ్వని ట్రైనింగ్ ఇవ్వు. ఇదే భరతముని ఏమన్నాడు, ఆంగిక అభినయం అన్నాడు. సో మనలో ఉండే భావాలని అంగాల ద్వారా వ్యక్తపరచడమే ఆంగిక అభినయం అన్నాడు. ఆంగిక అభినయం అన్నా ఫిజికల్ యాక్టింగ్ అన్నా ఒకటే. ఆయన చెప్పిన విధానమే ఈయన చెప్పాడు. రెండవది భరతముని వాచికాభినయం అన్నాడు. దీన్ని స్టానిస్లావస్కీ వోకల్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రైనింగ్ అన్నాడు. వాచిక పరమైన శిక్షణ. నటుడికి శిక్షణ కావాలి. వాచికానికి మాట్లాడడానికి కూడా ఒక విధమైన, నటుడికి మామూలుగా మాట్లాడడం కాదు, నటనాపరంగా మనం మాట్లాడాలంటే ఒక విధమైన శిక్షణ అవసరం అన్నాడు. అలాగే భరతముని సాత్వికాభినయం అని ఏదైతే చెప్పాడో, సత్ మనస్సు ద్వారా మనం అభినయించడం, మనసు పెట్టి అభినయించడం, ఏకాగ్రతతో నటించడం, ఇది సాత్విక అభినయం కింద స్టానిస్లావస్కీ మన భరతముని చెప్తే, దాన్ని స్టానిస్లావస్కీ ఏమన్నాడంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ యాక్టింగ్ అన్నాడు. సో సైకలాజికల్గా మానసిక పరంగా ఒక వ్యక్తికి మనం శిక్షణ ఇవ్వాలి, ఒక నటుడికి మనం శిక్షణ ఇవ్వాలి. సో ఈ విధంగా స్టానిస్లావస్కీ చెప్పింది అంటే ఫిజికల్, వోకల్, సైకలాజికల్గా మనం మనిషికి శిక్షణ ఇవ్వాలి. సో భరతముని చెప్పిన, స్టానిస్లావస్కీ చెప్పిన నటనాపరంగా ఒకడిని మనం నటుడిగా మనం తయారు చేయాలంటే ఒక వ్యక్తికి మనం 3 విధాలుగా శిక్షణ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ 3 విధాలుగా శిక్షణలో ఒకటి ఫిజికల్ ఆస్పెక్ట్లో తీసుకుంటే మనిషికి ఫిజికల్గా ట్రైనింగ్ అవసరం. ఎందుకు ఫిజికల్గా ట్రైనింగ్ అవసరం అంటే, సపోజ్ రకరకాల మంది కళాకారులు ఉన్నారు. వీణ వాయించే కళాకారుడికి వీణ ఒక ఇన్స్ట్రుమెంట్, వీణతో వీణ వాయించగలడు. పెయింటరు బ్రష్ కలర్ ఉంటే పెయింట్ వేయగలడు. సంగీతకారుడు ఒక గాత్రంతో పాట పాడగలడు. ఇలా ఒక్కొక్క కళాకారుడికి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఉన్నట్టుగానే యాక్టర్కి వేరే ఇన్స్ట్రుమెంట్ అంటే ఏమీ లేదు, వాడి బాడీయే వాడికి ఇన్స్ట్రుమెంట్. సో నటుడు ఏదైనా కానీ తన బాడీ ద్వారా వ్యక్తపరచాలి కాబట్టి ఫిజికల్గా తన మీద తనకి కంట్రోల్ ఉండాలి. భౌతికపరమైన నియంత్రణ అనేది యాక్టర్కి తన మీద తను ఉండాలి. అందుకని చెప్పేసి ఏం చేశాడంటే స్టానిస్లావస్కీ ముఖ్యంగా 3 విధాలుగా ఫిజికల్ ఆస్పెక్ట్లో ట్రైనింగ్ అవసరం అన్నాడు. 1 మైండ్, 2 మూమెంట్, 3 యోగా. ఇవి కాకుండా ఫిజికల్గా మనకి ఇంకా రకరకాల ట్రైనింగ్స్ తీసుకోవచ్చు. అంటే జిమ్కి వెళ్ళొచ్చు, హార్స్ రైడింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా మీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఏమైనా చేయండి. బట్ ట్రైనింగ్ పరంగా నటుడిగా తయారు చేసే విధానంలో మాత్రం వాడికి మైండ్ మీద అవగాహన ఉండాలి, మూమెంట్ మీద అవగాహన ఉండాలి, యోగా తెలిసి ఉండాలి. ఈ 3 తెలిసినప్పుడే తన బాడీని నియంత్రణలో పెట్టుకోగలడు అని స్టానిస్లావస్కీ చెప్పాడు. మూకాభినయం, ఇది మనం వినుంటాం మైమ్ అనే పేరు మీద. మైమ్ అనగానే వితౌట్ డైలాగ్ కొంతమంది నటిస్తూ ఉంటారు. మైమ్ మేకప్ మీరు ఊహించుకోవచ్చు. మైమ్ మేకప్ మొహాన్ వరకు మాస్క్ వేసుకొని వచ్చేసి మాటలు లేకుండా సరదాగా చార్లీ చాప్లిన్ సినిమాలు ఇలాంటివి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఇది యాక్టర్ ట్రైనింగ్లో చాలా డీప్గా ఉంటుంది, చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది మైండ్లో.
సో ఈ లోతుగా మనం ఏదైతే అధ్యయనం చేస్తామో అది మనం ముందు ముందు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. బేసిక్గా మైండ్లో రకరకాల మైండ్లు ఉన్నప్పటికీ వాచకం లేకుండా ఫిజికల్గా సాత్విక అభినయాన్ని ఉపయోగించి చేయడం. సపోజ్ ఒక అరటిపండు తినడం అనుకోండి, ఒక వస్తువుని పట్టుకొని ఆ అరటిపండు తోలు ఎలా ఒలుస్తున్నాము, ఏంటి తీసాము, అరటిపండు నోట్లో పెట్టుకుంటున్నాం, తింటున్నాం. ఒక గ్లాస్ పట్టుకుంటే గ్లాస్ ఏంటి, దీనివల్ల ఏమవుతుందంటే మనిషికి కాన్సన్ట్రేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఒక వస్తువు ఎలా ఉంది ఇవన్నీ కూడా ఫిజికల్గా, అంటే వస్తువు లేకున్నా కూడా వస్తువు ఉన్నట్టుగా ఊహించుకొని చేసుకునే ఎబిలిటీ అనేది యాక్టర్కి అలవాటు పడుతుంది. కాబట్టి మైండ్లో ట్రైనింగ్ అవసరం అని చెప్పాడు. అట్లాగే మూమెంట్ అంటే మనందరికీ తెలిసిన విషయమే కదలిక. సో కదలిక అంటే తెలుసు, మనం రోడ్డు మీద నడుస్తున్నాం, నేనేదో ఇది వస్తువు తీసుకోవడానికి ముందుకు కదిలాను లేదా ఇలా వెనక్కి కదిలాను, ఇదంతా కదలిక. సో కదలికలు 2 రకాలైన కదలికలు ఉన్నాయి. ఒకటి స్టేజ్ మీద కదలడం, మనం నిజ జీవితంలో వస్తువు కోసం కదలడం, గేట్ తీసుకొని బయటికి వెళ్ళడం, కారు దాకా వెళ్ళడం, ఇది కదలిక. స్టేజ్ మీద అయితే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తి దగ్గర కదులుతూ ఉంటాం, ఇది స్టేజ్ మూమెంట్ అంటాం, స్టేజ్ మీద కదలిక. కానీ యాక్టర్ లోపల ఒక మూమెంట్ ఉంటుంది. మనం చాలా వరకు కొంతమంది యాక్టర్లు చూస్తాం, ఈ యాక్టర్ చాలా అద్భుతమైన నటుడు, సపోజ్ ఎగ్జాంపుల్ నానా పటేకర్ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళలో ఒక ప్రత్యేకమైన శైలి ఉంది, ప్రత్యేకమైన కదలిక మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో వాళ్ళతో వేరే యాక్టర్ని మనం పోల్చలేము. అంటే వాళ్ళకి తెలియకుండానే ఇన్నర్ బాడీలో ఒక మూమెంట్ ఉంటుంది. సపోజ్ నేను కెమెరా ముందుకు రాకముందు నేను ఎలా ఉన్నా నడిచిపోతుంది, నేను మామూలుగా డల్గా ఉండొచ్చు. కానీ కెమెరా ముందు వచ్చి నటించేటప్పటికి ఆ పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించాలంటే ఆటోమేటిక్గా మన బాడీలో ఒక మూమెంట్ ఉంటుంది. అందుకే ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇవి ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ మూమెంట్ అనేది ఉంటుంది. సో ఈ మూమెంట్ స్తబ్దంగా ఉండుంటుంది. ఎందుకంటే నాన్ యాక్టర్ కాని వాళ్ళకి ఏంటంటే మనకు అవసరం లేదు, ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. సపోజ్ ఏదైనా సిచ్యువేషన్ ఉంటే మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ యాక్టర్ ఆ సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వాలి. కాబట్టి యాక్టర్ తన బాడీలో ఉండే మూమెంట్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అందుకే యాక్టర్ కూడా మామూలుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, క్యారెక్టర్లకు వచ్చేసరికి ఇన్నర్ మూమెంట్ని మనం పాత్రలోకి తీసుకురావాల్సి ఉంటుంది. దీనికోసం మనలో ఉండే ఇనిబిషన్స్, ఈ మూమెంట్ ఎందుకు బయటికి రాదు అంటే అందరూ యాక్టివ్ ఉండలేరు. కొందరు బిగుసుకుపోయి ఉండొచ్చు, చేతులు కట్టుకొని ఉండొచ్చు, మాట్లాడలేకపోయి ఉండొచ్చు. ఇదంతా ఏంటంటే సిగ్గు బిడియం వల్ల మనకు అవసరం లేదని ఆగిపోతుంటారు. అందుకని ట్రైనింగ్లో మనం ఏం చేస్తామంటే వీళ్ళకి ఈ లోపల ఉండే మూమెంట్ను బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాం. అంటే యాక్టర్ ఫ్రీగా ఉండడానికి. యాక్టర్ ఒక తెల్ల కాగితం లాంటి వాడు ఏదైనా దాని మీద మనం రాసుకోగలిగి ఉండాలి. అందుకని మన ఇన్నర్ మూమెంట్ను బయటికి తీసుకురావడానికి మ్యూజిక్ ఇట్లాంటి వాటితో మనము యాక్టర్ని మనం మళ్ళీ ఆ మూమెంట్ని బయటికి తీసుకొస్తాం. మ్యూజిక్ మనం రెస్పాండ్ అవుతాం. మామూలుగా నాన్ యాక్టర్స్ కూడా ఎవరైనా చూడండి, మనం ఏం చేస్తాం, మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు మనం కార్లో వెళ్తున్నప్పుడు కానీ ఇంట్లో కానీ మ్యూజిక్ రెస్పాండ్ అయ్యి ఎంజాయ్ చేస్తుంటాం, తల ఊపుతూ ఉంటాం, ఇలా చేస్తూ ఉంటాం. సో ఇలాగే మా యాక్టర్ ట్రైనింగ్లో కూడా మనం ఏం చేస్తామంటే మ్యూజిక్ అనుగుణంగా యాక్టర్ తన బాడీని కదిలించడం. సో వాటిలో ఎగ్జాగరేటెడ్ బాడీ మూమెంట్స్, సపోజ్ మామూలుగా ఏదైనా వస్తువు అందుకోవాలంటే మామూలుగా అందుకోవచ్చు, కానీ చాలా హెవీగా ఎగ్జాగరేటెడ్ బాడీ మూమెంట్స్తో మనం ఈ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేస్తుంటాం. వస్తువులు కూడా చిన్న వస్తువులు కాదు, పెద్ద వస్తువులు, ఏదైనా పెద్ద వస్తువు ఏదైనా రుబ్బాలనుకో చాలా. సో దీనివల్ల ఏంటంటే బాడీ అనేది మన కంట్రోల్లోకి వస్తుంది, మనం ఎంతవరకు కావాలంటే అంతవరకు చేయగలం. కాబట్టి మూమెంట్ అనేది ఒకటి ట్రైనింగ్ ఉంటుంది. ఇట్లాగే యోగా గురించి మనందరికీ తెలిసిన విషయమే. కొన్ని యోగాసనాలు యాక్టర్కి చాలా అవసరం. కాబట్టి యోగాసనాలు ఏవేవి నటనకు సంబంధించిన ఆసనాలు ఉన్నాయో అట్లాంటి ఆసనాలన్నీ కూడా మనం ఈ ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రైనింగ్లో మనం నేర్పించడం జరుగుతుంది. రెండవది వచ్చేసి వోకల్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రైనింగ్. వాచికపరమైన శిక్షణ కూడా మనకు అవసరం. ఎందుకు వాచికపరమైన శిక్షణ ఎందుకు అవసరం? నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుతున్నాం కదా, మళ్ళీ స్పెషల్గా ట్రైనింగ్ ఎందుకు అనే డౌట్ చాలామందికి రావడం సహజం. మనం నిజ జీవితంలో మాట్లాడే మాట వేరు, రంగస్థలం మీద స్టేజ్ మీద మాట్లాడే మాట వేరు. ఎందుకంటే నిజ జీవితంలో 1-to-1 మాట్లాడవచ్చు, లేదా గ్రూప్తో కూడా మాట్లాడవచ్చు. సో నేను మాట్లాడే మాటలు అందరికీ అర్థం అవ్వచ్చు, ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నానని మీరు వెయిట్ చేయొచ్చు. కాబట్టి నేను ఎక్కువ వాయిస్ ప్రొజెక్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్న విషయం మీకు అర్థమవుతుంది, మీరు చెప్తున్న విషయం నాకు అర్థమవుతుంది. ఇది నిజ జీవితంలో గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు సీక్రెట్ మాట్లాడుకోవచ్చు, లేదా ఎదురుగా ఉన్న వ్యక్తితో ఎంత లెవెల్లో మాట్లాడుకోవాలో, ఎంత వాల్యూమ్ ఉపయోగించాలో అంతే వాల్యూమ్తో మనం మాట్లాడుతుంటాం. కానీ స్టేజ్కి వచ్చేసరికి చాలా తేడా ఉంటుంది.
నిజ జీవితం వేరు, స్టేజ్ వేరు. సో ఈ వాచకంలో ఇందాక అనుకుంటున్నట్టుగా అందరికీ మాట్లాడడం వచ్చు వాచకం, కానీ యాక్టర్ వాచకం స్పెషలైజ్డ్ ఉండాలి కొంచెం. ఎందుకంటే మనం కూడా చూస్తుంటాం నిజ జీవితంలో అందరి మాటలు కూడా మనం ఎక్కువసేపు వినలేము. కొంతమంది మాట్లాడుతుంటే శ్రావ్యంగా ఉంటుంది, ఫోన్లో అయినా ఎక్కడైనా కూడా ఎక్కువసేపు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే అబ్బా ఎందుకురా ఇంతసేపు భరించలేము మనం, ఆపేద్దంలే వీళ్ళతో అనిపిస్తుంటుంది. సో యాక్టర్ అనేవాడు 100 మందికో 1000 మందికో కమ్యూనికేట్ చేయాలి కాబట్టి తన వాచకాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ వాచకం మీద రకరకాల ప్రభావం అనేది ఉంటుంది. మనం నిజ జీవితంలో మాట్లాడుకోవడం వరకు ఓకే, కానీ ఒక స్టేజ్ మీద మాట్లాడాలన్నప్పుడు మాత్రం ఈ ఇన్ఫ్లుయెన్స్కి మనం లోన్ కాకూడదు. ఎందుకంటే నిజ జీవితంలో తల్లిదండ్రుల వాచిక ప్రభావం అనేది పిల్లల మీద ఉంటుంది. సపోజ్ మనం పెరిగిన పరిస్థితులు కావచ్చు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ప్రభావం కావచ్చు. ఏమ్రా ఏం చేస్తున్నావు, బాగున్నావా, ఇది అందరు అన్నా బాగున్నా, ఏం చేస్తున్నారే మంచిగున్నావా, మంచిగున్నా తమ్మి బాగున్నా, ఇది జనరల్గా మాట్లాడవచ్చు. కానీ ఇది స్టేజ్ మీద మాట్లాడితే అందరికీ ఇది అర్థం కాకపోవచ్చు, అది ఒక పర్టికులర్ పాత్రకైతే సరిపోతుంది. సో ఒక ప్రామాణిక భాష అనేది స్టేజ్కి అవసరం. ఈ ప్రామాణిక భాష అలవాటు పడకపోవడానికి ఇంతకుముందు అన్నట్టుగా పరిసరాల ప్రభావం కావచ్చు, కొంతమంది భాష ఉంటుంది. ఇప్పుడు చార్మినార్ లాంటి ఏరియాలో చూస్తే అదర్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అరే నేను బీ వస్తా, కాళ్ళు బీన్ వస్తున్నాయి, చేతులు బీన్ వస్తున్నాయి. సో ఇది వాళ్ళకి కరెక్ట్ అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నేను బీ వస్తా, నువ్వు బీ వస్తావా అంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో కమ్యూనికేషన్ ఉంది కాబట్టి ఇది సరైన భాష అనే దీంట్లో ఉన్నది. కానీ మనకు యాక్టర్కి అది అట్లాంటిది కాదు. అట్లాగే ఆహారపు అలవాట్లు కావచ్చు. రెగ్యులర్గా పాన్ తినే అలవాటు ఉందనుకోండి, రెగ్యులర్గా పాన్ తిని మాట్లాడుతుంటాం, ఉమ్ముతున్నాం, మాట్లాడుతున్నాం, రకరకాలుగా చేస్తున్నాం. ఇది మాట్లాడి అలవాటు అయిపోయిన తర్వాత వాయిస్లో క్లారిటీ ఉండదు. మనం మాట్లాడుతున్నప్పుడు ఆ పాన్ తిన్నట్టుగానే వచ్చే అవకాశం ఉంది. రెండవది డ్రింక్ అలవాటు కూడా ఉంటే రెగ్యులర్గా తాగి ప్రతిరోజు తాగడం అలవాటు అయిన తర్వాత మార్నింగ్ కూడా లేచిన తర్వాత మీరు చాలా ఇంటర్వ్యూస్ చూస్తుంటారు. సీనియర్ యాక్టర్స్ కూడా ఇప్పుడు వెటరన్స్ చూస్తే చాలా మంది ఏజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు వినపడవు. ఏం మాట్లాడుతున్నా ఓకే బాగుంది అంటే వీళ్ళకి సెకండ్ నేచర్ లాగా మనము డ్రింక్ చేసి మాట్లాడి తాగనప్పుడు కూడా తాగిన ఫీలింగ్తో మాట్లాడే అవకాశం ఉంది. సో ఇట్లాంటి వాచికపరమైన తేడాలు చాలా ఉన్నాయి కాబట్టి యాక్టర్ అనేవాడు వీటికి భిన్నంగా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. సో ఏది మంచి వాచకం, ఓకే ఇవన్నీ అలవాట్లు లేవు, ఇవన్నీ మానేసాం, అసలు కరెక్ట్ వాచకం ఏది పర్ఫెక్ట్ అన్నదానికి ఏంటంటే ఆడిబిలిటీ అండ్ అండర్స్టాండబిలిటీ ఉంటే ఎవరు మాట్లాడినా అది మంచి వాచకమే. ఆడిబిలిటీ అండ్ అండర్స్టాండబిలిటీ అంటే ఇప్పుడు నేను మాట్లాడిన మాట వినబడగలిగితే, కరెక్ట్గా ఆడిబిలిటీ ఉంటే, ప్రేక్షకులు అర్థం చేసుకోగలిగితే అది మంచి వాచకం. అర్థం చేసుకోవడమే కాదు, వినబడ్డమే కాదు, అర్థం చేసుకోవాలి, అండర్స్టాండబిలిటీ కూడా ఉండాలి. ఓన్లీ ఒక శ్రవ్యత వినబడమే కాకుండా అర్థమైతే అప్పుడు అది మంచి వాచకం. సో ఎవరైనా కానీ మనం మాట్లాడుతున్న మాటలు అవతలి వ్యక్తికి అర్థమై అవతలి వ్యక్తికి క్లియర్గా వినబడితే బేసికల్గా అది మంచి వాచకం అనేది మనం ఫిక్స్ అయిపోవాలి. దీని తర్వాత వాచిక రీతులు ఉన్నాయి. స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఇందాక అనుకున్నా నిజ జీవితంలో మనం ఏం మాట్లాడినా ఎట్లా కమ్యూనికేట్ చేసినా అవతల వాళ్ళకి అవసరం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రేక్షకులకి మనం కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన నాటకం కోసమో మన ప్రదర్శన కోసమో ప్రేక్షకుడు ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి వాడికి మనం అర్థం చేయాలంటే రకరకాలైన రీతులు ఉన్నాయి వాచకంలో మనం ప్రదర్శించే అప్పుడు. దీన్ని ముఖ్యంగా మనము వాల్యూమ్ అంటాం, ప్రబలత. సో మనం ఎంత వాల్యూమ్లో మాట్లాడుతున్నాం అనేది ముఖ్యం. 100 మంది 1000 మంది ప్రేక్షకులు ఉన్నప్పుడు మనం మామూలు వాల్యూమ్లో మాట్లాడేమనుకో వినబడుతుంది. అందుకనే థియేటర్ ఆర్టిస్ట్ కొంచెం లౌడ్గా మాట్లాడతారు అనే ఒక ఇది ఉంది. సో ఏదైనా కానీ క్లియర్గా 1000 మంది ప్రేక్షకులకు వినవలసిన అవసరం ఉంది కాబట్టి మనం వాల్యూమ్ తగినంత వాల్యూమ్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అట్లాగే పిచ్ అంటాం, స్వరమానం. ఒక పిచ్లో మాట్లాడతాం. ఈ పిచ్ స్వరమానం అనేది ఇది ఎమోషనల్ స్థాయిని బట్టి ఉంటుంది. పిచ్ అనేప్పుడు సపోజ్ మనం ఒక ఫిలిం సాంగ్ తీసుకుంటే సాంగ్ రికార్డ్ అయ్యేది ఒక పిచ్లో రికార్డ్ అవుతుంది. సపోజ్ అబ్బని తీయని దెబ్బ ఒక సాంగ్ ఉందనుకున్నాం, ఆ సాంగ్కి ఒక పిచ్ డిసైడ్ అయ్యింది.
అది ఏ మూడ్ ఉంది దాని ప్రకారం ఏ పిచ్లో రికార్డ్ చేయాలో ఆ పిచ్లో సాంగ్ అనేది రికార్డ్ అయిపోయింది. సో మనం ఒకవేళ వినపడకపోతే ఏమంటాం, కొంచెం వాల్యూమ్ పెంచంటాం తప్ప పిచ్ పెంచమా. పిచ్ అనేది మాట్లాడే స్థాయి, సో అది మారదు. ఇంకా పిచ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఒక స్టేజ్ మీద మనం స్పీచ్ ఇస్తున్నాం, సో ఉద్వేగ స్థితి అంటాం, ఎమోషనల్గా. రాజకీయ నాయకులు అనుకోండి, మరి ఇవాళ ఇక్కడ ఏం జరిగిందంటే చాలా గట్టిగా అరిచి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు? కొన్ని వందల మందికి ఆ వాయిస్ ప్రొజెక్ట్ అవ్వాలి కాబట్టి ఆ గ్యాప్స్ తీసుకొని తగ్గినంత పిచ్లో చెప్పాల్సి వస్తుంది. అదే ఒక ప్రశాంతమైన ప్రకృతి గురించి మనం వర్ణించాలి, ఆహా, లేదా ఒక అమ్మాయి గురించి మనం వర్ణించాలి, ఆహా ఎంత బాగుంది, చాలా ఆహా ఎంత బాగుంది అనలేము. చాలా సున్నితంగా వావ్ ఎంత బాగుందో. ఇది పిచ్. ఈ పిచ్ ఒకవేళ వినపడకపోతే దీన్ని వాల్యూమ్ పెంచగలం తప్ప పిచ్ పెంచలేదు. ఆహా ఎంత బాగుందో. వినపడట్లేదు, ఆహా ఎంత బాగుందో. ఇంకా కొంతమంది వినపడలేదు, ఆహా ఎంత బాగుందో. కానీ పూర్తిగా వాల్యూమ్ పెరుగుతుంది కానీ పిచ్లో తేడా రావడం, ఆహా ఎంత అరవట్లేదు మనం. సో అరవాల్సిన అవసరం లేదు, దీన్ని మనం పిచ్ అంటాం. ఇట్లాగే పేస్ అనేది ఒకటి ఉంటుంది, గతి వేగం, స్పీడ్. ఒక్కొక్క మనిషికి ఒక్కో గతి వేగం ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక పర్టికులర్ స్పీడ్లో మాట్లాడుతూ ఉంటాను. సో నాకు ఒక ఏజ్ పెరిగింది అనుకోండి, నేను ఈ గతి వేగాన్ని మెయింటైన్ చేయకపోవచ్చు. అట్లాగే ప్రతి పాత్రకి ఒక గతి వేగం ఉంటుంది. మోహన్ బాబు గారు మాట్లాడితే ఒక పేస్, నానా పటేకర్ మాట్లాడితే ఒక పేస్, చిరంజీవి గారు మాట్లాడితే ఒక పేస్, ఒక స్పీడ్ ఉంటుంది. అది వాళ్ళ వ్యక్తిగతమైన ఇది ఉంటుంది. దాన్ని పాత్రానుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మిమిక్రీ ఆర్టిస్టులు ఎక్కువ మట్టుకు ఏం చేస్తారంటే ఈ పేస్ పట్టుకుంటారు. పేస్ పట్టుకోవడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలాగా మాట్లాడుతున్న అనుభూతిని మనకు క్రియేట్ చేయగలుగుతారు. అట్లాగే వాయిస్లో వెరైటీ అనేది కూడా అవసరం. ఊరికేనే మనం మాట్లాడుతూ పోతే చూసే వాళ్ళకి బోరు కొట్టే సందర్భం కూడా ఉంది. అందుకని వెరైటీ, అప్ అండ్ డౌన్స్ అంటాం. సో ఎక్కడ మనం ఎత్తుకోవాలి, ఎక్కడ తగ్గించాలి, ఆరోహణ అవరోహణ ఇట్లాంటివి మనం చెప్తూ ఉంటాం. దీన్ని ఈ ట్రైనింగ్ భాషలో ఏంటంటే స్వరోత్కర్ష అంటారు. అంటే టాపింగ్ అని. సపోజ్ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు, ఒక గొడవ జరుగుతుంది అనుకుందాం, రంగస్థలం మీద సీన్ జరుగుతుంది. సో ఇద్దరు ఒక లెవెల్ 1, 2, 3, 4 ఇలా ఒక లెవెల్ పెరుగుతుంది. ఎక్కడో దగ్గర టాపింగ్ ఇక్కడ ఆగిపోతుంది. ఇంకంతకంటే ఎక్కువ పైకి వెళ్ళి మాట్లాడుకుంటే అది అరిచినట్టుగా ఉంటుంది, అది ప్రేక్షకులకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి ఏమవుద్ది, ఆటోమేటిక్గా తెలియకుండానే రెండో అన్నప్పుడు కొంచెం తగ్గిస్తూ ఉంటాడు. సో ఈ విధమైన దాన్ని టాపింగ్ అంటాం. ఇలా ఏ టైంలో ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి. అట్లాగే పాజ్ ఇవ్వడం. సో ఎప్పుడు పాజ్ ఇవ్వాలి? కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు మనం సైలెన్స్ కూడా ఒక విధమైన పాజ్. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం చెప్పే ముందు మనం పాజ్ ఇస్తాం. నిజ జీవితంలో కూడా కావచ్చు, చాలా మనం సీరియస్గా ఒక విషయం చెప్పాలి. దానికి ముందు మనం అసలు ఆ రోజు ఏం జరిగిందంటే చిన్న పాజ్ ఇచ్చామనుకోండి, అవతల వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఏదో చెప్పబోతున్నాడు. సో రంగస్థలం మీద కూడా ఒక ఇంపార్టెంట్ అయిన సీన్ జరుగుతున్నప్పుడు పాజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదా ప్రేక్షకులు క్లాప్స్ కొడుతూ ఉంటారు, లేదా దాన్ని అర్థం చేసుకొని ఆనందిస్తున్న టైంలో మనం ఇంకో డైలాగ్ రాకుండా చిన్న పాజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇలా ఎప్పుడు పాజ్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని పదాల మీద మనం ఒత్తి పలకడం ఉంటుంది, స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పదాల్ని అక్కడ ఒత్తి పలికితేనే దాని మీనింగ్ మారిపోతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా వాయిస్ అండ్ స్పీచ్లో మనం నేర్పించడం అనేది జరుగుతుంది. సపోజ్ ఒత్తి పలకడం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పదలుచుకుంటే, ఆ నగలు నేను దొంగిలించలేదు. ఇది మామూలు ఒక టెక్స్ట్. సబ్ టెక్స్ట్ అనే 2 పదాలు ఉన్నాయి. టెక్స్ట్ అంటే మనందరికీ తెలిసిన ఒక పాఠ్యం మాత్రమే. సబ్ టెక్స్ట్ అంటే దానిలో ఉండే మీనింగ్. పాఠ్యము, ఆ పాఠ్యంలో ఏ మీనింగ్ ఉందని. సపోజ్ మనం నిజ జీవితం కూడా చాలా మందిని టెక్స్ట్ మామూలుగానే మాట్లాడుతుంటాం, బాగున్నావా అంటుంటాం. బాగున్నావయ్యా అనే దానిలో సబ్ టెక్స్ట్ వేరే ఉంటుంది. నువ్వు నిజంగా చాలా బాగున్నావు అనే టెక్స్ట్ ఒకటి ఉంటుంది, బాగున్నావా, బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, లేదా బాగా అందంగా తయారవుతున్నావు, ఈ మధ్యన కొంచెం ఎక్స్ట్రా, ఈ రకరకాలు ఉండొచ్చు. టెక్స్ట్ అదే, ఆ టెక్స్ట్లో మీనింగ్ ఏమి తెలియదు, కానీ సబ్ టెక్స్ట్ వల్ల మీనింగ్ మారుతూ ఉంటుంది. సో అట్లాగే ట్రైనింగ్లో కూడా
రకరకాల ఇది మనం చెప్తూ ఉంటాం. ఆ నగలు నేను దొంగిలించలేదు, ఇది టెక్స్ట్ అనుకుందాం. ఆ మీద మనం ఒత్తి పలికామనుకోండి, ఆ ఆ నగలు నేను దొంగిలించలేదు, ఆ అంటే పర్టికులర్గా అవి దొంగిలించలేదు, వేరేవి దొంగిలించానని మీనింగ్ వస్తుంది. ఆ నగలు నేను దొంగిలించలేదు, ఆ నగలు నేను దొంగిలించలేదు, నగలు కాకుండా వేరే ఇంకేదైనా ఆ నగలు నేను దొంగిలించలేదు, ఆ నగలు నేను దొంగిలించలేదు అంటే మామూలుగా తీసుకున్నాను. సో ఒక్కొక్క పదం మీద మనం ఒత్తి పలకడం వల్ల రకరకాలుగా మీనింగ్ మారిపోతూ ఉంటుంది. సో ఇలాంటివి టెక్స్ట్ సబ్ టెక్స్ట్ మీద విద్యార్థులకి, అంటే నాటకంలో ఒక డైలాగ్ను మనం చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్పాలి అనే దాని మీద కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇక సైకలాజికల్ ఆస్పెక్ట్కి వస్తే, సాత్వికపరమైన శిక్షణకు వస్తే, ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే అన్ని అభినయాలు సాత్వికానికి రిలేట్ అయ్యి ఉన్నాయి. సత్ మనస్సు, మనము ఇన్వాల్వ్ అయ్యి మనసు పెట్టి చేసినప్పుడే మిగతా అభినయాలన్నీ సపోర్ట్ చేస్తాయి. సపోజ్ నేను మాట్లాడుతున్నాను మీతో, నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు నాకు తెలియకుండానే నా ఆంగికం చేయి కదిలింది, మాట వచ్చేసింది. కానీ నేను ఇన్వాల్వ్ అవుతున్నప్పుడే, లేదు నేను కెమెరా ముందు ఉన్నాను, లేదా చాలామంది చూస్తున్నారు, నేను పాఠం చెప్తున్నాను అని ఏదైతే నేను ఫీల్ అయ్యి ఒకవేళ భయపడతాను అనుకో, మిగతా అభినయాలు నాకు సపోర్ట్ చేయవు. కాబట్టి కాన్సన్ట్రేషన్. సో టీచర్ ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్తోనే ఉంటాడు. సో టీచర్ నాకు తెలిసి పెద్ద యాక్టర్. టీచర్ అనేవాడు ఒక మంచి నటుడు. ఎందుకంటే ఒక 1 hour క్లాస్ ఏదైతే ఉందో అది చెప్తూ ఉన్నాడు విత్ కాన్సన్ట్రేషన్తో పిల్లలందరితో, అంటే తన విధంగా ఒక విధంగా నటుడే. ఓకే, నటనకి మామూలు నిజ జీవితానికి పెద్ద తేడా ఏం లేదు. దీన్ని ఈ నట శిక్షణ పద్ధతులు ఏమంటామంటే, ఒక వాల్ మధ్యలో ఉంది, అది లేదనుకుంటే నటన. సపోజ్ మనం పిల్లలతో మాట్లాడుతున్నాం, లేదా మనం పాఠం చెప్తున్నాం, మన ముందు ఒక వాల్ ఉంది కానీ ఆ వాల్ లేదు. సో ఇప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుతున్నాం, క్లియర్గా ప్రేక్షకుల ముందు మనం మాట్లాడుతున్నాం, ఇదే తేడా. సో సైకలాజికల్ ట్రైనింగ్కి వచ్చేసరికి నటుడికి మనం ముఖ్యంగా శిక్షణ కావాల్సింది కాన్సన్ట్రేషన్, రిలాక్సేషన్, అబ్జర్వేషన్, ఇమాజినేషన్. మిగతావి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యంగా యాక్టర్కి కాన్సన్ట్రేషన్ అవసరం, ఇమాజినేషన్ అవసరం, అబ్జర్వేషన్ అవసరం. ఎందుకంటే కాన్సన్ట్రేషన్, దీన్ని సమూహంలో ఏకాంతం అంటారు. యాక్టర్ అనేవాడు ఒక గ్రూప్లో ఉన్నా కూడా ఒక్కడే. ఎందుకంటే ప్రేక్షకులు రోడ్డు మీద కావచ్చు, బయట స్ట్రీట్ ప్లేస్లో రకరకాల చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళందరూ ఉన్నారన్న విషయం మర్చిపోవాలి, సమూహంలో ఉన్న విషయం మర్చిపోయి ఏకాంతంగా తన పాత్ర తన తోటి నటుడితో నటిస్తున్నాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే నటుడు కూడా మనిషి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుల బాధలు ఉండొచ్చు, సాయంత్రం ఫంక్షన్ ఉండొచ్చు, ఇంట్లో ఇంకేదో బాధలు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో యాక్టర్స్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఒకవైపు ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ నాటక ప్రదర్శన చేయాల్సిన సందర్భం ఉండొచ్చు. కానీ స్టేజ్ మీద ఆ ప్రదర్శన వరకు తన ఏకాగ్రతతో ఉండి ఆ ప్రదర్శనని కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళాలి. ఈ టైంలో వేరే విషయాలు గుర్తుకొస్తే తను నటించలేదు. కాబట్టి సమూహంలో ఏకాంతం అంట. యాక్టర్ అనేవాడు మిగతా విషయాలన్నీ మర్చిపోయి వాడికి నటన వీటిల్లో చేయాలంటే ఏకాగ్రత అవసరం. కాబట్టి ఏకాగ్రతకు సంబంధించిన శిక్షణ అనేది సైకలాజికల్ ఆస్పెక్ట్లో ముఖ్యంగా ఉంటుంది. రెండవది ఇమాజినేషన్. నటుడికి ఊహాజనిత శక్తి చాలా అవసరం. అన్నీ మన నిజ జీవితంలో చేయలేము. ఇప్పుడు అంతరిక్షంలో వెళ్ళి ఒక క్యారెక్టర్ చేయాలి. సో అంతరిక్షంలోకి వెళ్ళాలంటే మనం ఇమాజిన్ చేయాలి అంతరిక్షంలో ఏమవుతాం. సో మన వెయిట్ లాస్ 1/6 లాస్ అవుతుంటే మనం చాలా తేలికగా ఉంటాం. లేదా ఒక దయ్యం, మనం ఒక దయ్యం క్యారెక్టర్ చేయాలి. సో మనకు తెలియదు, దయ్యాన్ని ఎప్పుడు చూడలేదు. సో ఇట్లాంటి ఇమాజినరీ క్యారెక్టర్స్ చాలా వరకు మనకి ఏంటంటే రిఫరెన్స్లు ఉంటాయి. ఓకే, ఒక గదిలో ఉన్నాం మనం, గదిలో గాలి లేదు, గాలి ఆడనప్పుడు ఏంటి, సో మనం ఇమాజిన్ చేయాలి. సో గది డోరు గాలి రావట్లేదు, ఇట్లాంటప్పుడు మనం ఏమైపోతాం అంటే ఇలా పిచ్చిగా చేస్తామా, లేకపోతే గాలి కోసం ఏం చేస్తాం, ఏం చేసి ఉండదు, ఇదంతా ఇమాజిన్ చేయాలి. ఇమాజినరీ క్యారెక్టర్స్ ఉంటాయి. కాబట్టి నటుడికి కాన్సన్ట్రేషన్, ఇమాజినేషన్, రిలాక్సేషన్. రిలాక్స్గా ఉండాలి. టెన్షన్తో ఉంటే బిగుసుకుపోతాడు, ఏమి చేయలేడు. రిలాక్సేషన్ అనేది చాలా అవసరం. అట్లాగే అబ్జర్వేషన్, ప్రతిదీ కూడా నటుడు అబ్జర్వేషన్ ద్వారానే చేయగలుగుతాడు. నటుడు
ఏది చేయాలన్నా నిజ జీవితంలో తను చూసినదే అనుభవించడం, చూడడం, చదవడం, వినడం. ప్రతిదీ నటుడు స్వతహాగా అనుభవించి ఉంటాడు, చూసి ఉంటాడు, చదివి ఉంటాడు, విని ఉంటాడు. ఇలా తనకుండే అనుభవాల ద్వారా సపోజ్ ఒక మందు తాగే సీన్ అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. మందు మన నిజ జీవితంలో ఎప్పుడు తాగలేదు, సో అది అనుభవించడం ఫస్ట్ థింగ్. తాగుంటే అనుభవం, లేదా చూసి ఉంటాం, ఎవరైనా తాగినప్పుడు ఓహో మత్తుగా ఉంటారు అని చూసి ఉంటాం, లేదా పుస్తకాల్లో చదివి ఉంటాం, లేదా విని ఉంటాం. ఇలా 4 పద్ధతుల ద్వారా మనిషి నటన అనేది చేస్తాడు. సో కాబట్టి వీటికి అబ్జర్వేషన్ అనేది చాలా ముఖ్యం. వీటితో పాటు ట్రూత్ఫుల్నెస్ అండ్ ట్రూత్ఫుల్ బిహేవియర్ అనేది యాక్టర్కి చాలా అవసరం. అంటే రుజుభావము, రుజు ప్రవర్తన. రంగస్థలం మీద చేస్తున్నాయి కానీ, లేదా కెమెరా ముందు చేస్తున్నాయి కానీ, చుట్టుపక్కల చేస్తున్నాయి అన్నీ కూడా అబద్ధాలు, నిజమేమి కాదు. నిజమైన వైఫ్ కాదు, నిజమైన సిస్టర్ కాదు, నిజమైన పిస్టల్ కాదు, నిజమైన ఆర్టికల్ కాదు. కొన్నిసార్లు పూలు తీసుకొస్తారు, ప్లాస్టిక్ పూలు ఉండొచ్చు, ఏవి కూడా నిజం కాదు. కానీ రుజుభావం అనేది ఉండాలి, ఇవి నిజం అని నమ్మే గుణం ఉండాలి. సో ఇచ్చిన పూలని అవి ప్లాస్టిక్ పూలైనా ఇవి పూలే అనే రుజుభావం ఉండాలి. రుజుభావంతో పాటు రుజు ప్రవర్తన కూడా ఉండాలి. సో ఇది నిజమే అని నమ్మడమే కాదు, నిజంగానే మనం ప్రవర్తించాలి. సో మనం ప్రవర్తించినప్పుడే ప్రేక్షకుడు కూడా ఓహో వీడు నిజమైన పూలనే ఆస్వాదిస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. దీంతో పాటు నట శిక్షణలో ఇంకా యాక్షన్ ప్రాబ్లమ్స్ అని, ఇంప్రూవైజేషన్స్, సద్యోనటన అంటాం. అంటే నటుడికి కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఇస్తాం, గివెన్ సర్కమ్స్టాన్సెస్ అంటాం. బాబు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావు, సో అవేవి నిజ జీవితంలో మనం ఉండం కాబట్టి ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు చాలా వేడిగా ఉంది, కరెంట్ లేదు, ఉక్కబోస్తుంది, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, లేదా నువ్వు ఒక ఎడారిలో ఉన్నావు, సమ్మర్లో 12 గంటలు ఇసుక, చాలా వేడిగా ఉంది, ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వేం చేస్తావు? సో ఇవన్నీ మనం గత జీవితంలో అనుభవించి ఉండకపోయి ఉండొచ్చు. కాబట్టి మనం ఏం చేసి ఇమాజిన్ చేసి మన ట్రూత్ఫుల్ బిహేవియర్ ద్వారా మనం నమ్మి దీన్ని మనం సద్యోనటన ద్వారా, అంటే అప్పటికప్పుడు ఉన్నాయి అనుకొని మనము ప్రేక్షకుల ముందు ప్రదర్శించడానికి చిన్న చిన్న ఎక్సర్సైజ్ అనేది చేస్తాం. ఇలా యాక్టర్ ట్రైనింగ్లో రకరకాల సెగ్మెంట్స్ అనేవి ఈ సిస్టంలో పొందుపరిచినాయి కాబట్టి వీటి ద్వారా మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మనం హాఫ్ అన్ అవర్ వరకే క్లాస్ అనుకున్నాం కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్లో బేసిక్స్ ఏముంటాయి, నట శిక్షణలో మనం ఏమేమి చెప్తామనే వీటిని మనం ఒక 2 సంవత్సరాలు యాక్టింగ్ 1, యాక్టింగ్ 2 వీటితో పాటు టెక్నికల్గా మేకప్ కానీ, థియేటర్ హిస్టరీ కానీ, సో డైరెక్షన్ కానీ, రచన కానీ, మిగతా అంశాన్ని కూడా మనం సిలబస్లో క్రోడీకరించి ఒక 2 సంవత్సరాల కోర్స్ కింద దీన్ని మనం ఇది విద్యార్థుల దగ్గరికి తీసుకొస్తున్నాం. ఇవాళ హాఫ్ అన్ అవర్లో కోర్సులో ఏముంటాయనే బేసిక్స్ మాత్రమే తెలియజేయడం జరిగింది. డీటెయిల్డ్గా మనం తర్వాత క్లాస్లో మనం డిస్కస్ చేయొచ్చు. నాకు ఈ అవకాశం కల్పించిన ఉద్యోగ మిత్రులకి, ముఖ్యంగా ఇలా చేయడానికి ప్రోత్సాహాన్ని అందించి నిజంగా ఇలా చేయొచ్చు అని ఒక ఆలోచన కల్పించిన నిరీక్షణ్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.